మీడియా మిత్రులందరికీ నమస్కారం. మండల పరిధిలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉంటూ, మన కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ అందరికీ తెలుసు, శివచంద్రారెడ్డి అన్న గారు. ఈయన నేను సర్పంచ్ అయినప్పటి నుంచి కొత్తపల్లె గ్రామ పంచాయతీని మరో సింగపూర్ లాగా, మరో అమెరికా లాగా, అంటే పెద్ద అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా నేను కొత్తపల్లె గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసిన. పంచాయతీ అంతా కూడా ఒక బృందావనంగా అభివృద్ధి నీడలో పరిగెత్తుతా ఉంది అని చెప్పినాడు. ప్రొద్దుటూరుకు నడిబొడ్డు మైదుకూరు రోడ్డు. ఆ మైదుకూరు రోడ్డు ఆయన విస్తరణ చేసే దాంట్లో అయినా, లేకుంటే కాలువలు నిర్మించే దాంట్లో అయినా ప్రజాధనం కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేసినాడు. ఆ కమర్షియల్ అంగళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినాం. ఆయనకు అర్జెంటుగా డబ్బులు కావాలా, 3 కోట్లు 4 కోట్లు. కాలువలు శాంక్షన్ అయినాయి, ఇవన్నీ కొడతానా. ఆ కాలువలు ఎట్టన్నా పోని, అయ్యేం అవుట్లెట్కు చేరితేమి చేరుకుంటేమి, ఆయనకు కావాల్సింది డబ్బు, అభివృద్ధి కాదు. కొత్తపల్లె పంచాయతీ పెద్దగా అభివృద్ధి చేసినా అని చెప్తాడు. ఎక్కడ ఏం అభివృద్ధి చేసింది లేదు. చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఆయన కూర్చుండే సచివాలయాలకు అందరం మేము సర్పంచ్ అనుకుంటుంటాం. ఆయన సర్పంచ్ కాదు, నియంత, రాజు, డిక్టేటర్. నియంత, రాజు, డిక్టేటర్. నియంత, రాజు, డిక్టేటర్. ఏంది అభివృద్ధి చేసినామంటే, ఇదో మైదుకూరు రోడ్డు ఇలాగా అభివృద్ధి చేసినాడు. ఒక్కసారి చూడండి అన్న, మీరు కూడా యూట్యూబ్ వాళ్ళు కూడా అన్ని పెట్టండి. ఇలాగా చేసినాడు. అంటే బాగుండే మైదుకూరు రోడ్డును ఆయన స్వార్థం కోసము ఎక్కడ పడితే అక్కడ మధ్య మధ్యలోనే ఆపేసినాడు. కాలువలకు లింకులు లేవు, అవుట్లెట్ లేదు. అంటే ఆయనకు విజన్ లేదు, దూరదృష్టి లేదు, అధికారుల మాటలు విన్నాడు. నీకు ఎప్పుడు యూట్యూబ్లు, కటౌట్లు, ఫ్రెస్సులు, ఫోటోలు చేసేది సున్నా. అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. నీ చరిత్ర అంతా ఇంతే. 24 గంటలు పంచాయతీ ఆఫీస్ కాడ బయట చెట్టు కింద కూర్చుండేది. వచ్చిన దానికి ప్రతిదానికి హింసలు కావాలా, నేను ఆడబువ్వ పెడతానా, ఈడ మజ్జిగ పెడతానా, ఈడ సల్వేంద్ర పెడతానా అనేది లక్షలు కోట్లు వసూలు చేసేది. ఒక 200 బస్తాలు బియ్యం ప్యాకెట్లు అడిగినాడు ప్లాన్ అప్రూవల్కు. దేనికి? సర్పంచ్ ఏం పనయా? గ్రామ పంచాయతీ సెక్రటరీల బాధ్యత అది. 24 గంటలు డబ్బు 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 డబ్బు. ఈయన ఊరును అభివృద్ధి చేయకుండా ఆయన బాగా అభివృద్ధి అయినాడు. ఈయన ఊరును అభివృద్ధి చేయకుండా ఆయన బాగా అభివృద్ధి అయినాడు. మరి అదే నీ ఆర్ఎన్బి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉండేటప్పుడు ఆర్ఎన్బి వాళ్ళు మార్కింగ్ ఇచ్చినారు. రెవెన్యూ వాళ్ళు కూడా, ఆర్ఎన్బి వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కలిసి మార్కింగ్ 8 అడుగులు రూములు పోతాయని చెప్పి పగలగొట్టినావా? అవి పగలగొట్టి నీ చిత్తశుద్ధి నిరూపించుకొని కొత్తపల్లె పంచాయతీకి నువ్వు చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి తెలుసుకుంటే మంచిది. బ్రెడ్ ఏమైనా ఫైనల్ సక్సెస్ చేస్తాడా? కొత్తపల్లె పంచాయతీలో జరిగిన ప్రతి పని ఎక్కడైనా చూడిపోయి, ఏ పనైనా అసంపూర్తి 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 అసంపూర్తి. ఏ కాలనీలకైనా ఆయన కమ్మడి ఒక టైం చెప్పి వస్తే మీ అందరినీ ప్రెస్ వాళ్ళని పిలుచుకొని వస్తా, ఒక 50 సమస్యలు చెప్తా ఆయనకు. దానికోసమన్నా పని చేయాలా? నీ చిత్తశుద్ధి బస్టాండ్ ఎదురుగా నీ రూములకు 8 అడుగులు మార్కింగ్ ఇచ్చినారు ఆర్ఎన్బి వాళ్ళు. ఆ కాలువలు వేసేటప్పుడు ఊరంతా పగలగొట్టినావు. లక్షలు లక్షలు కోట్లు కోట్లు తీసుకొని 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు డబ్బులు తీసుకొని అందరు ఎవరి కాడ ఎంత దొరికినంత తీసుకొని ఎక్కువ ఇచ్చే రొంత బయటికి, తక్కువ ఇచ్చే రొంత లోపలికి కొడతా వచ్చినావు. అలా ఫోన్ చేసినారు నాకు. ఏముంటుందన్న, ఫోటోకు వీడియోకి వచ్చింటాడు. ఇప్ప యాడేం పని చేస్తాడు? ఫోటో వీడియో పని ఏముండదు. అవి మానుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రజలకు సేవ చేసేది నేర్చుకో. ముందెట్టున్నాయి అది మైదుకూరు రోడ్డు. ఎక్కడైనా కూడా కాలువలు వేచే రోడ్లలో నీళ్లు కాలువలలో పడి కాలువలమ్మడి పోవాలా. ఈయన కాలువలు వేసింటే కాలువలలో నీళ్ళన్నీ మైదుకూరు రోడ్లోకి వచ్చినాయి. మీద ధ్యాస లేదు. నీకు ఎంతసేపు ఉండే ఏ దాని మీద ధ్యాస అంటే 2: అవినీతి, డబ్బు, పబ్లిసిటీ, పిచ్చి.